హాయ్ ఎవ్రీవన్, మైసెల్ఫ్ డాక్టర్ శివకృష్ణ. మీరు ఈ మధ్యలో న్యూస్లో చూసే ఉంటారు, వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ తెరుచుకున్న నోరు క్లోజ్ అవ్వకుండా ఉండడం, లేదా అలాగే తెరుచుకొని ఉండడం తదితర న్యూస్ వినే ఉంటారు. దీన్ని లాక్జా అని అంటాము. ఇది ఎందువల్ల జరుగుతుంది అంటే, పరిమితికి మించి నోరు తెరవడం వల్ల కానీ, లేదా పెద్దవైన వస్తువులను ఒకటేసారి తినే ప్రయత్నంలో, ఉదాహరణకు పానీపూరి కానీ లేదా బర్గర్ కానీ తినే ప్రయత్నంలో నోరు ఎక్కువగా తెరిచే ప్రయత్నంలో డిస్లోకేట్ అవ్వడం అనేది జరుగుతుంది. దీన్ని లాక్జా కింద కన్సిడర్ చేస్తాము. సాధారణంగా ఏజ్తో పాటు లేదా అలవాట్ల వల్ల వచ్చే మోకాళ్ళు అరగడం కానీ మోకీళ్ళు అరగడం కానీ మీరు వినే ఉంటారు. ఇదే విధంగా దవడ జాయింట్కు సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది కూడా కొన్నిసార్లు అరుగుదల చూపిస్తుంది. దానివల్ల ఇది సర్వసాధారణంగా జా అనేది జాయింట్ దాని పొజిషన్ నుంచి డిస్లోకేట్ అవ్వడం జరుగుతుంది. దీన్ని మళ్ళీ యథాస్థానానికి పెట్టడం అనేది ఓరల్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ లేదా అవగాహన కలిగిన డెంటిస్టులు అనేది చేయగలుగుతారు. దీన్ని అవాయిడ్ చేయడానికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిది అని అంటే, పరిమితికి మించి నోరు తెరవడాన్ని అవాయిడ్ చేయడం. ఉదాహరణకు పెద్దగా ఉన్న పానీపూరిని ఒకటేసారి గలుపు చేయాలని ప్రయత్నం చేయడం, లేదా ఒక యాపిల్ని కానీ లేదా బర్గర్ని కానీ ఎక్కువ మొత్తంలో ఒకటేసారి తినడానికి ప్రయత్నం చేసే ప్రయత్నంలో ఇలా జరగవచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీ నియర్ బై డెంటిస్ట్ని సంప్రదించండి.